తల్లి ఏపీకి మంత్రి, కూతురు చదువుల సరస్వతి. ఎవరైనా చిన్నపిల్లలు దేనిలోనైనా అత్యద్భుతమైన ప్రతిభ కనబరిస్తే వారిని పిట్ట కొంచెం కూత ఘనమంటారు. కానీ ఈమెను చూస్తే పిట్ట కొంచెం రాత ఘనమంటారు. చిన్న వయసులోనే బుక్స్ రాసి అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో మంది పిల్లలకు అమ్మైంది. అత్యంత చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా, వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సోషల్ వర్కర్‌గా ఇలా అన్ని రంగాల్లో ప్రతిభను కనబరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రోజా కూతురైన అంశు మాలిక జీవితంలో ఎవరికీ తెలియని ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంశు మాలిక 2003వ సంవత్సరం సెప్టెంబర్ 10న రోజా సెల్వమణి దంపతులకు హైదరాబాద్లో జన్మించింది. సెల్వమణి రోజా గారిని ప్రేమించి పెద్దల అంగీకారంతో 2002వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అప్పటికే సెల్వమణి గారు తమిళ్లో టాప్ డైరెక్టర్. రోజా గారిని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది కూడా సెల్వమణి గారే. చెంబరుతి సినిమా ద్వారా తమిళ తెరకు పరిచయమైన రోజా అతి తక్కువ సమయంలోనే తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సీతారత్నం గారి అబ్బాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా భైరవ ద్వీపం, ముఠా మేస్త్రి, బొబ్బిలి వంశం, ముగ్గురు మునగాళ్లు, శుభలగ్నం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగులో కూడా టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. అటు తమిళంలో ఇటు తెలుగులో దాదాపు అందరూ అగ్ర హీరోలతో నటించారు రోజా. ఒక్క సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు మినిస్టర్ గా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు రోజా. ఇక అంశు మాలిక విషయానికి వస్తే అంశు మాలికకు కృష్ణ లోహిత్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చదువుపై చాలా ఆసక్తి కనబర్చేది అంశు. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం అంటే అంశుకి ఎంతో ఇష్టం. చిన్నప్పుడే C++, జావా, పైథాన్ లాంటి ఎన్నో కోర్సులు నేర్చుకుంది. 6-7 వయసులో ఉన్న పిల్లలు మామూలు విషయాలు అర్థం చేసుకోవడమే కష్టం. అలాంటిది అంశు ఆ వయసులోనే ప్రోగ్రామింగ్ మీద ఆసక్తితో కోడింగ్ లాంగ్వేజ్ నేర్చేసుకుంది. 7 ఏళ్లకే కోడింగ్ రాయటం మొదలుపెట్టింది. టీచర్ల సహాయంతో యాప్స్ ఎలా డెవలప్ చేయాలో నేర్చుకుని ఆ తర్వాత తనే సొంతంగా చిన్న చిన్న యాప్స్ ని డెవలప్ చేయడం మొదలుపెట్టింది. ఐఐటి హైదరాబాద్ వారు నిర్వహించిన గర్ల్స్ కింగ్స్ కోడ్ అనే కోడింగ్ కాంపిటీషన్ లో పాల్గొని 2వ స్థానం సంపాదించి మోస్ట్ ఇన్నోవేటివ్ హ్యాకర్ అనే అవార్డు సాధించింది. ఆ కాంపిటీషన్ లో పాల్గొన్న అతి తక్కువ వయసు కలిగిన అమ్మాయి అంశు కావటం విశేషం. అంతేకాదు, తనలాగే టాలెంట్ ఉండి కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఆసక్తి ఉండి ఎలా నేర్చుకోవాలో తెలియక దిశానిర్దేశం చేసేవారు లేక ఆగిపోయిన పిల్లల కోసం ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ విత్ కోడింగ్ అనే పేరుతో ఒక స్కూల్ క్లబ్ కూడా స్టార్ట్ చేసింది అంశు మాలిక. అయితే తన చిన్న వయసు నుంచే ఎవరైనా పేద పిల్లల్ని చూసినా, అనాథ పిల్లల్ని చూసినా చలించిపోయేది అంశు. రోజా గారి కుటుంబం మణికొండలో నివాసం ఉన్నప్పుడు వారి ఇంటి చుట్టుపక్కల సైట్స్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరిగేవి. అక్కడ ఎంతో మంది కూలీలు చిన్న పిల్లలతో సహా వచ్చి ఆ ఎండలో పనిచేసేవారు. చదువుకోవాల్సిన వయసులో ఆ ఎండలో పనిచేస్తున్న పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి వారికి తిండి పెట్టి వారికి చదువు చెప్పటం, బుక్స్ ఇవ్వటం వంటివి చేసేది అంశు మాలిక. రోజు తన స్కూల్ నుంచి వచ్చాక ఆ పిల్లలకు ట్యూషన్స్ కూడా చెప్పేది. అప్పటికి తన వయసు 12 సంవత్సరాలు మాత్రమే. అయితే అంశుకి ఆ ఆనందం ఎంతో కాలం మిగల్లేదు. అక్కడి కన్స్ట్రక్షన్ పూర్తి కాగానే కూలీలు ఆ ప్రదేశం వదిలి వేరే చోటికి వెళ్లిపోయారు. వాళ్లతో పాటు ఆ పిల్లలు కూడా వెళ్లిపోయారు. దాంతో అంశు చాలా బాధపడింది. అయితే అంశు ఊరుకోలేదు. అలా చదవాలనే ఆసక్తి ఉండి చదువుకోలేని పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలనుకుంది. అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ధనికులైనా పేదవారైనా ప్రతి ఒక్కరి ఇంట్లో మొబైల్ ఫోన్స్ తప్పకుండా ఉంటున్నాయి. చిన్న పిల్లలు కూడా మొబైల్ ఆపరేట్ చేయగలుగుతున్నారు. కాబట్టి అందరికీ ఉపయోగపడేలా, అందరికీ విద్య అందేలా ఒక యాప్ ని తయారు చేయాలనుకుంది. కొంతమంది డిగ్రీ విద్యార్థులతో కలిసి తన ఆలోచనను ఆచరణలో పెట్టింది. అనుకున్నట్లుగానే ఒక యాప్ ను క్రియేట్ చేసింది. అయితే అందరూ ఇంగ్లీష్ మీడియంలో అర్థం చేసుకోలేకపోవచ్చని ఆలోచించి వారికి అర్థమయ్యేట్టు వారి భాషకు తగ్గట్టు ఆ యాప్ ను క్రియేట్ చేసింది అంశు. అంశు హైదరాబాద్ లో ఉన్న వరిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత ఇంటర్ చెన్నైలోని వెల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పూర్తి చేసింది. తనకు 15 సంవత్సరాల వయసున్నప్పుడు బుక్స్ రాయటం మొదలుపెట్టిన అంశు ఒకే విషయాన్ని విభిన్నమైన వ్యక్తులు విభిన్న కోణాల్లో ఎలా చూస్తారన్న కాన్సెప్ట్ తో షిఫ్టింగ్ పర్సెప్షన్స్ అనే బుక్ రాసి పబ్లిష్ చేసింది. అయితే ఆ బుక్ రాసి దాన్ని పబ్లిష్ చేసే వరకు తన తల్లి రోజాకి తెలియకుండా తన తల్లిని సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో సీక్రెట్ గా ఉంచింది అంశు. ఆ బుక్ పబ్లిష్ అయిన తర్వాత రోజా గారి ఆనందానికి అవధులు లేవు. తన చేయి పట్టుకొని అక్షరాలు దిద్దిన కూతురు పుస్తకాలు రాసేసరికి ఎంతో ఎమోషనల్ అయిపోయారు రోజా. అంశు చిన్నప్పటి నుంచి చాలా తక్కువ మాట్లాడేది. తన తల్లి, తండ్రి, నాయనమ్మలనే ప్రపంచంగా బ్రతికేది. అందరిలోనూ పెద్దగా కలిసేది కాదు. తన భావాలను ఎవరితో పంచుకునేది కాదు. అయితే తన జీవితంలో జరిగిన సంఘటనలు, తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ అందరితో పంచుకోవాలని ద ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే పేరుతో ఒక బుక్ రాసి పబ్లిష్ చేసింది. ఆ పుస్తకానికి మంచి ఆదరణ లభించింది కూడా. అంతేకాకుండా
అన్షు ఫౌండేషన్ ద్వారా అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల బాధ్యతల్ని తనే తీసుకొని వారికి అమ్మగా మారింది. అంతేకాకుండా స్మైల్ 100 అనే మరో సంస్థను స్థాపించి దాని ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న 100 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారు విదేశాల్లో ఉన్నత చదువు చదవటానికి కృషి చేస్తోంది అన్షు. అన్షు స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇంటింటికి తిరిగి డొనేషన్స్ కలెక్ట్ చేసి వారి స్కూల్లో ఇచ్చేదట. చదువు సేవా కార్యక్రమాల్లోనే కాదు, స్పోర్ట్స్ లో కూడా ముందుంటుంది అన్షు. తను మ్యారథాన్ రన్నర్. నేషనల్ మ్యారథాన్ లో పాల్గొని ఎన్నో మెడల్స్ కూడా సాధించింది. వాళ్లు తనకి యంగ్ సూపర్ స్టార్ అవార్డు ఇవ్వడంతో పాటు వారి మ్యాగజైన్ కవర్ పేజ్ పై అన్షు మాలిక ఫోటోలు ప్రచురించారు. అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వాళ్లు ఆమెని ఎంటర్చేంజ్ మేకర్ అవార్డుతో సత్కరించారు. షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు దాదాపు 30కి పైగా అవార్డులను అందుకుంది అన్షు మాలిక. 600కు పైగా అడ్వాన్స్ టెక్నికల్ కోర్సెస్ ఫినిష్ చేసి 600కు పైగా సర్టిఫికెట్స్ ని అందుకుంది అన్షు. ఇలా ఇంత చిన్న వయసులోనే పిట్ట కొంచెం టాలెంట్ ఘనమని అనిపించుకుంటోంది అన్షు. అన్షు మాలిక ఇలాగే తన జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ అన్షు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.